హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి పండు మిరపకాయలు అండి, ఒక 10-12 అలా తీసుకున్నాను. పండు మిరపకాయలు వేపుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు అంతా వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో వంకాయలు తీసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వీళ్ళు వంకాయలు ఫ్రై అయ్యాక ఆ వంకాయలు కూడా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదండి పండుమిరపకాయలు, టమోటాలు. ఆ పండుమిరపకాయలు, టమోటాలు వేసి అందులోకి 5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్టు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగానే వేపు పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఆ వంకాయలు అంతా వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు అన్నీ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్, 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను చేస్తున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ముద్దలేక కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుంది. ఇలా పోపు అంతా వేయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పచ్చడి, ఆ పచ్చడిలోకి పోపు అంతా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.